నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, మనం చేస్తున్న సంపూర్ణ జాతకం సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది గురుగారు. అసలు మీకు వచ్చినన్ని కామెంట్స్ కానీ అంటే చాలా మంది మీకు ఫేవర్ అయిపోయారు అసలు చెప్పాలంటే. ఎన్నో కాల్స్ వచ్చి ఉంటాయి మీకు, ఎందుకంటే కామెంట్స్ మనకి 100లో వచ్చాయి గురుగారు. అసలు అన్ని కామెంట్స్ అయితే నేను ఇప్పటిదాకా ఎవ్వరికీ చూడలేదు. గ్రేట్. సో ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే, అంటే ప్రతి రాశికి సంబంధించిన సంపూర్ణ జాతకం ఉందండి. సో ఆ వీడియోస్ చూడకపోతే కనుక మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. గురుగారు, మనము ఆ సిరీస్ చేస్తున్నప్పుడు అయితే లేడీసే ఎక్కువగా మనకు కామెంట్స్ చేస్తూ వచ్చారు గురుగారు. చెప్పాలి అంటే, ఎందుకంటే దాదాపు యూట్యూబ్ అందరూ లేడీస్ జెంట్స్ ఎక్కువ చూస్తున్నారు. చూసిన వాళ్ళు చాలా మంది లేడీస్ సాటిస్ఫై అవ్వలేదు. అదే మాకు సపరేట్ గా చెప్పలేదు అని. అంటే ఏంటంటే మనం ఏదో లాస్ట్ లో కొద్దిగా చెప్తూ వచ్చాము. అవును, అదే అన్నమాట. సో ఆ అసంతృప్తిని ఫిల్ చేసేలాగా మనమైతే లేడీస్ కి సంబంధించిన సంపూర్ణ జాతకం చేద్దాం గురుగారు. తప్పకుండా మంచి విషయం అది. అవును గురుగారు, ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవ్వరు చెప్పలేదు. అయితే చెప్పడం వేరు, మనం చెప్పడం ఖచ్చితంగా వేరు. అవును కదా, ఖచ్చితంగా వెళ్ళి అంటే ఎవరైతే వింటున్నారో వాళ్ళ టైం అయితే వేస్ట్ అవ్వదు. అవును, ఆ భరోసాతో మనం చెప్పచ్చు. అదే, ఎందుకంటే ఒక కామెంట్ చూస్తే కనుక మామూలుగా మీరు ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు గురుగారి గురించి అసలు ఎంతో బాగా చెప్తున్నారు, అంటే అసలు ఏం చెప్తారా అన్నట్లు నేను వీడియో చూశాను. అసలు చెప్పాలి అంటే ఇప్పటిదాకా నేను ఎక్కడ అసలు ఇలాగా చెప్పే పండితులనే చూడలేదు, ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారో. సో మీ కామెంట్ బట్టి వీడియో మొత్తం మేము చూసాము, మీరు చెప్పిన దాన్ని బట్టి అన్నారు. అదైతే చాలా సంతోషం గురుగారు, ఎందుకంటే మీరు నిజంగానే అంత పర్ఫెక్ట్ గా చెప్తారు. అమ్మవారి అనుగ్రహం. రెండోది ప్రేక్షకుల యొక్క ఇంట్రెస్ట్. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు కాబట్టి, లైక్లు కొడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కంటిన్యూ చేయగలుగుతున్నాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, మనం ఏం చెప్తాం? అంతే కదా, ప్రేక్షకులు ముఖ్యం. అవును. సో ఆడవారికి సంబంధించి గురుగారు, గతంలో అంటే ఇంతవరకు కాలంలో చూస్తే చాలా వరకు ఇంటికే పరిమితం అయ్యే వాళ్ళు, వాళ్ళకంటూ ఒక అభిప్రాయం కూడా ఎక్కువగా వ్యక్తపరిచే వాళ్ళు కాదు. నేటి కాలంలో చూస్తే ఎన్నో రకాల పనులు సమర్థవంతంగా మగవాళ్ళతో పోటీ పడి మరీ చేయగలుగుతున్నారు, వాళ్ళకన్నా బెస్ట్ గా చేయగలుగుతున్నారు. అవును గురుగారు. సో అలాంటి ఆడవాళ్ళ గురించి మీ మాటల్లో ఒక్కొక్క రాశికి మనం తప్పకుండా తెలియచేద్దాం. చాలా మంచి సంకల్పం చేశారు మీరు. చాలా అదే చెప్తున్నాను, నేను ఒక్కడనే కాదు, దీనికి ప్రధాన కారణం మీరు కూడా అని చెప్తాను. ప్రేక్షకులకి తెలియదే విషయం. ఎందుకంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్క స్కిల్ ఉంటాయి. అది మీరు గ్రహించగలిగారు కాబట్టి ప్రేక్షకులకి ఈ విషయాలు మేము చెప్పగలుగుతున్నాం. మాకు చెప్పాలని ఉంటుంది. మీకు మామూలుగా రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగాను, వివేకానందుడు చెప్పినట్టుగా ఏంటంటే, ప్రతి మనిషిలో ఉండు టాలెంట్ ఉంటుంది, కానీ ఇట బ్రాహ్మణులకు ఒకటి, లతకి అంటే తీగలకు ఒకటి, వీటికి ఆధారం లేకుండా పైకి రాలేవుట. మాలాంటి వాళ్ళు పండితులకు కూడా ఆధారం కావాలంటే మీలాంటి మీడియా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈయన దేనికి పండితులు, దేనికి సమర్థులు తెలుసుకుని దాన్ని బయటికి తీసుకురాగలగాలి. లేదనుకోండి మా అంతరం మేము చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎదుటి వాళ్ళు అడిగి వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ప్రోత్సాహం ఇస్తేనే మాలాంటి వాళ్ళకి లోపల ఉండేది బయటకు వస్తుంది. అందులో మీరు ఖచ్చితంగా పట్టుకోగలిగారు, మాలో ఉన్నటువంటి టాలెంట్ మీరు పట్టుకోగలిగారు కాబట్టి నిజంగా చెప్తున్నాను, స్వప్న గారి వల్లే ఇది సాధ్యమైంది. ఇప్పటిదాకా ఎంతోమంది చూశారు, యాంకర్లు కానీ ఇంకోళ్ళు కానీ, వాళ్ళకి ఏం అడగాలో కూడా తెలియదు. లేకపోతే ఈయన దగ్గర ఏముంది సబ్జెక్ట్ అనేది అర్థం చేయదో, ట్రెండింగ్ ఏంటి, ఏది నడుస్తుంది దాన్ని బట్టి ప్రశ్నలు వేయడం తప్ప పర్టికులర్గా జనాలకి ఏం కావాలి, ఈయన దగ్గర ఏముంది అని తెలుసుకుని అడగగలిగినటువంటి కెపాసిటీ, ఆ టాలెంట్, స్కిల్ మీకు ఉన్న వల్లే ఈ సంపూర్ణ రాశి ఫలితాలు ఇప్పటిదాకా వచ్చాయి. అది మాత్రం మీదే దానికి సంబంధించినటువంటి వ్యవస్థ. మీరు చెప్పండి కదా గురుగారు, అది వేరే విషయం, అది ఒప్పుకుంటాను. కానీ కర్త కారయిత చేవ ప్రారకస్య నమోదక అని, చేసేవాడు, చేయించేవాడు, దానికి సపోర్ట్ చేసేవాడు, ఇలా కారణమైనట్టుగా దానికి కారణం మీరయ్యారనమాట. అలాగే గురుగారు, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం, ప్రారంభం చేద్దాం. సో ఆల్రెడీ మనం అయితే కనుక మేషరాశి, వృషభ రాశి చెప్పుకున్నాం. ఇప్పుడు మిథున రాశి దగ్గర ఉన్నాం. ఈ మిథున రాశి వల్ల గుణగణాలు అంటే లేడీస్ కి సంబంధించి ప్రత్యేకంగా ఎట్లా ఉంటారు వీళ్ళు, అలానే వీళ్ళకి కలిసి వచ్చేవి కానీ, అట్లాగే మిత్ర రాశులు, వీళ్ళ గుణగణాలు, ముఖ్యంగా వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేయండి గురుగారు. తప్పకుండా సంపూర్తి అన్ని విషయాలు మిథున రాశి స్త్రీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఎవరెవరి మిథున రాశిలోకి వస్తారో మొదలు చూద్దాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా మిథున రాశిలోకి వస్తారు కాబట్టి మిథున రాశిని చూసుకోవచ్చు. పేరుని బట్టి చూసుకునే వాళ్ళు కాగుణింతం అంతా కూడాను కామేశ్వరి, కోకిల అలాగా. అలాగే ఛ
అంటే చాముండేశ్వరి అలాగా ఈ దీనికి సంబంధించిన పేర్లు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మిథున రాశిలోకి వస్తారు, స్త్రీలు ముఖ్యంగా. అయితే స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఈ మిథున రాశిలో పుట్టినటువంటి స్త్రీలు అంటే రాశ్యాధిపతి బుధుడు అవుతాడు. ఈ కారణంగా ఏంటంటే మెత్తని స్వభావాలు, సౌమ్య స్వభావాలు, అలాగే గోలకి దూరంగా ఉండేటటువంటి వాళ్ళు, ప్రశాంతంగా ఉండేటటువంటి వాళ్ళు అని మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఓ రకంగా మిథున రాశి వాళ్ళు నిజంగా చెప్పాలంటే కనుక అందరికి అజాత శత్రువులు అని చెప్పచ్చు. అంటే ఎవరితోటి శత్రుత్వం పెట్టుకోరు, అందరితోటి స్నేహగుణము, అందరి కావాలనుకునేటటువంటి లక్షణము, అందరితోటి ప్రేమ అనురాగ ఆప్యాయతలు పంచుకునేటటువంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అలాగే చూడడానికి కూడా ఎదుటి వాళ్ళకి ఆకట్టుకునేటటువంటి హావభావాలు ఉంటాయి. అంటే నలుగురిలోనూ కలవడం కానీ, అలాగే పని చేయడం, ఎవరింటికి వెళ్ళినా సరే వీళ్ళు ఖాళీగా కూర్చోరు, పని చేస్తూనే ఉంటారు. ఇంట్లో కూడా అంతే, పనివంతులు అంటారు చూసారా, మా అమ్మాయి చాలా పనిమంతురాలండి అంటూ ఉంటారు. అలాంటి పనిమంతురాళ్ళు వీళ్ళు. అంటే ఇంట్లో తల్లి పని చేస్తుంది అనుకోండి, కూరలు తరిగివ్వడమో, వంట దగ్గర సాయం చేయడం, ఇల్లు తొడమడమో, ఇలాగేంటంటే ఇంటి పని నేర్చుకోవడానికి, అలాగే అన్ని రకాల పనులు నేర్చుకోవడానికి, పద్ధతిగా ఉండడానికి, మాట వినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. అదే మిథున రాశి అమ్మాయిలు పుట్టారనుకోండి, ప్రశాంతంగా ఉండొచ్చు తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు కొంచెం లొంగుతారు. కొన్ని రాశిలో ఉన్నారనుకోండి లొంగరం, చెప్పిన మాట వినరు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు, మూర్ఖత్వంగా ఉంటారు. అంటే భయపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. చూడండి, పిల్లలు బిహేవియర్లో సరిగ్గా లేదనుకోండి, అందులోనూ మగవాడికి ఆడదానికి తేడా ఉంది. ఆడపిల్ల కొంచెం ర్యాష్గా ఉన్నా, మొండిగా ఉన్నా, కొంచెం మూర్ఖత్వంగా ఉందనుకోండి, తెలియని భయం తల్లిదండ్రుల్లో ఉంటూ ఉంటుంది. కారణం ఏంటి, రేపొద్దున ఒక అబ్బాయి చేతిలో పెట్టాలి, ఇంకో కుటుంబానికి వెళ్ళాలి, మనకి ఎలాంటి పేరు తెస్తుందో, అక్కడ అడ్జస్ట్ అవుతుందా అవదా ఏంటి అనే భయం తల్లిదండ్రుల్లోనూ అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటూ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే మిథున రాశి స్త్రీల వల్ల ఆ ప్రాబ్లం ఉండదు వీళ్ళకి. ఎందుకంటే సౌమ్యంగా అర్థం చేసుకునే గుణం, అనుకువ మెలకువలు బాగా ఉంటాయి. అంటే ఎక్కడ అణిగి ఉండాలో, ఎక్కడ తన ప్రతాపం చూపించాలో, ఎక్కడ రెచ్చిపోవాలో, ఎక్కడ తన టాలెంట్ని నిరూపించుకోవాలో సామరస్యంగా నడుస్తుందన్నమాట. సమన్వయంగా ఉంటూ ఉంటారు వీళ్ళు ఆడవాళ్ళు అని చెప్పచ్చు. అయితే టెన్షన్ పడక్కర్లేదు. రెండోది ఏంటంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇంట్లో వీళ్ళు చక్కబెడతారు. ఎందుకంటే వీళ్ళు ఎలా ఉంటారంటే గమనిస్తూ ఉంటారు పరిస్థితుల్ని, ఇంటిని, కుటుంబాన్ని, వాతావరణాన్ని గమనించి చక్కని సమయానికి వీళ్ళు ఇంకా మనల్ని వెళ్ళకపోతే ఇది తేడా వస్తున్న సమయానికి వస్తారు వీళ్ళు. ఆపద్ధర్మంలో ఆదుకున్నారు అంటారు చూసారా, అలాగే ఆపద్ధర్మంలో ఆదుకునే లక్షణాలు వీళ్ళకుంటాయి. అలాంటి తెలివితేటలు ఉంటాయి. అంటే సమయానికి వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళ సలహాలు చాలా బాగుంటాయి. అది పెళ్ళైన తర్వాత భర్తకి ఇచ్చే సలహాలు అవ్వచ్చు, తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఇచ్చే సలహాలు అవ్వచ్చు. వీళ్ళు ఊరికే అక్కలేని మాటలు మాట్లాడరు, సోది కబుర్లు చెప్పరు. వీళ్ళు మాట్లాడేది విలువగా ఉంటుంది. వేళకోళంగా మాట్లాడాలు, లేకపోతే కనుక ఏదో ఎంటర్టైన్మెంట్గా కాకుండా ఒక సీరియస్నెస్, ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు, కానీ మాట్లాడే దాంట్లో అర్థం ఉంటుందన్నమాట. అలాంటివి ఉంటుందన్నమాట. అంటే నేను చెప్పేది అసలు మాట్లాడకుండా ఉండడం కాదు, ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు, సరదాగా ఉన్నప్పుడు చలవక్తిగా మాట్లాడాలు అవన్నీ ఉంటాయి. కానీ విషయం దగ్గరికి వచ్చేసరికి అంటే చూడండి కొంతమంది చెప్తుంటారు, అదే సొల్లుగబులు చెప్తుంటుంది అమ్మాయి, వచ్చిందంటే ఏదో లేనిపోను అని చెప్తా అంటారు సార్. అలా కాకుండా నిజాలు మాట్లాడుతుంది అని అర్థం. సాధారణంగా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చిన సమస్య ఏంటంటే, ఆడవాళ్ళు నొచ్చుకున్నా పర్వాలేదు కానీ ఓ 10 మంది ఆడవాళ్ళు కూర్చున్నారంటే సగం ఉన్నది చెప్తే ఎక్కువ లేనివైపు కల్పించి చెప్తుంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి చెప్పడం క్యూరియాసిటీ, వినేవాళ్ళకి వినడం క్యూరియాసిటీ అన్నట్టుగా లేనిపోని కలబోలు మాటలు అన్నీ కూడా కలిపేసి మిక్సింగ్ ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళ గుంపుల్లో. అంచేత అదే మరి మీకు చెప్పగలదు నేను. ఆ డిస్కషన్లోకి లీనమైపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే, వాళ్ళు వింటారంటే ఇంకా తినగల తోచి చెప్పేస్తుంది ఈ అమ్మాయి. అది నిజం అవ్వక్కలేదు, అబద్ధం అవ్వక్కలేదు, వింటే చాలు పక్క వాళ్ళు. అదో తెలియని ఆనందం వీళ్ళకి. అందులోనే ఇంకా 10 మంది 4 ఆడవాళ్ళు కలిసారంటే ఎన్ని విషయాలు వస్తాయో అంతు లేదు దానికి. అంచేత కానీ వీళ్ళు అలా కాదు, వీళ్ళు కూర్చొని డిస్కషన్ చేస్తే సబ్జెక్ట్ మాట్లాడతారు, ఉన్నది మాట్లాడతారు, నిజాయితీగా మాట్లాడతారు. ఒకవేళ అవతల ఒక వేరే అమ్మాయో ఇంకొకళ్ళు ఎవరో అబ్బాయో ఉన్నారనుకోండి, నువ్వు చేసే పద్ధతి బాగోలేదు, నీ పద్ధతి ఇలా మార్చుకో, లేకపోతే నువ్వు పైకి రావు, నువ్వు దెబ్బతింటావు అని నిర్మోహమాటంగా చెప్తారు. లౌక్యానికి పోయి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇది ఉండదు. నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడే గుణం వీళ్ళకి ఉంటుంది. అందుకనే కొంచెం వీళ్ళని మొట్టమొదటి అపార్థాలు చేసుకుంటారు చాలామంది.
కానీ తర్వాత "అక్క చెప్పింది కరెక్టే" అని తర్వాత వీళ్ళని సలహాలు అడుగుతూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన నేక్నెస్ వీళ్ళలో చాలా బాగుంటుంది. అలాగే రూపవతి, సౌమ్యవతి, గుణవతి ఈ 3 బిరుదులు ఇవ్వచ్చు వీళ్ళకి. మిథున రాశి వారు రూపవతులు, ఎందుకంటే బుద్ధుడు అధిపతి కదా, అంచేత చాలా అందంగా ఉంటారని చెప్పచ్చు. సాఫ్ట్గా ఉంటారు, చూసిన వెంటనే ఆకర్షితులుగా ఉంటారు. అలాగే చక్కని అందంతో పాటుగా చక్కని నడవడిక, చక్కని నడక, మాట తీరు అన్నీ బాగుంటాయి. అంటే ఆకర్షితులు ఇవ్వడానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు వీళ్ళలో ఉంటాయని చెప్పచ్చు. అంటే కొంతమంది చూసారా యాటిట్యూడ్ అంటూ ఉంటారు చూసారా, నలుగురిలో ఉన్నప్పుడు వీళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే ఆకర్షించేలాగా కొత్తగా ఉంటుంది. ఈ అమ్మాయి కొంచెం స్పెషల్గా ఉంది ఏంటి, స్పెషల్గా బిహేవ్ చేస్తుంది ఏంటి, స్పెషల్గా మాట్లాడుతుంది ఏంటి అన్న ఒక ప్రత్యేకత సంతరించుకునే పరిస్థితి మిథున రాశి స్త్రీల్లో ఉంటుంది. అందుకనే ఆఫీసుల్లో అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, తెలియకుండా వీళ్ళని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. అంటే కాపీ కొడతారని కూడా చెప్పచ్చు. అంటే ఈ అమ్మాయిలా ఉండాలి, ఈ అమ్మాయిలా బిహేవ్ చేయాలి, ఒక ప్రత్యేకత, ఒక స్పెషలైజేషన్గా బిహేవ్ చేస్తుంటుంది. కాలేజీలో అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అందుకనే ఫ్రెండ్స్ ఎక్కువ వీళ్ళకి, వీళ్ళ చుట్టూ గుమ్ముగూడుతూ ఉంటారు, బెల్లం చుట్టూ చేవల్లాగా అమ్మాయిలందరూ లేదా ఫ్రెండ్స్ అందరూ కూడాను. అంటే ఈ అమ్మాయితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే నాలెడ్జ్ వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. మిథున రాశిలో ఉన్న వాళ్ళకి విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. ఐక్యూ లెవెల్తో పాటుగా, చదువుతో పాటుగా సమర్థవంతులు వీళ్ళు. చదువు చాలా బాగా చదువుతారు, చదవడమే కాదు పక్క వాళ్ళకి సహాయం చేస్తారు, ట్యూషన్లు చెప్పగలుగుతారు. అలాగే లెక్చరర్స్ కూడా ఆశ్చర్యపరిచేలా వీళ్ళు బిహేవ్ చేయగలుగుతారు, కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ. టీచర్స్ కూడా వీళ్ళని టీచర్స్ బాగా ఇష్టపడతారు. అంటే మంచి స్టూడెంట్ని టీచర్స్ సాధారణంగా ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాగా వీళ్ళని టీచర్స్ కొంచెం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు వీళ్ళ విషయంలో. అంటే బాగా చదువుతారు కాబట్టి ఎగ్జామినేషన్స్లో కూడా వీళ్ళకి బాధ్యత ఎక్కువ, భయం ఎక్కువ. రెండోది అంటే ఎగ్జామ్స్లో సరిగ్గా రాయలేమేమో, పరీక్షలు ఫెయిల్ అయిపోతామేమో, ఖచ్చితంగా బాగా రాయాలి అన్న ఇంటెన్షన్, ఒక భయంతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి బాగా చదువుతారు, మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు, బాధ్యతగా చదువుతారు. అంటే భయం, భక్తి, బాధ్యత ఇవి ఉంటేనే చదువులో దగ్గరికి వచ్చాక చదువుదాంలే, నాకు వచ్చేసిలే అనుకుంటే దెబ్బైపోతుంటారు. వీళ్ళు అలా కాదు, బాగా చదువుతారు, మార్కులు బాగా సంపాదించుకుంటారు, తొందరగా ఉద్యోగాలు చేయగలుగుతారు, తొందరగా లైఫ్లో సెటిల్ అవ్వగలుగుతారు. తప్పుడు పనులు చేయడం కానీ, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ, రాంగ్ స్టెప్స్ వేయడం కానీ, కంగారు పనులు చేయడం కానీ వీళ్ళు చేయరు. ఎంచుకునే సబ్జెక్టుల విషయంలో కానీ, తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి, అవసరమైతే 10 మంది సలహాలు అడిగి స్టెప్ వేస్తారే తప్ప తోచిందల్లా నిర్ణయాలు తీసేసుకుని ఎదరికి వెళ్ళే పరిస్థితి మాత్రం చెయ్యరు అని ఖచ్చితంగా చెప్పారు. అయితే ముందు మిథున రాశి పేరెంట్స్కి హ్యాపీ. అందుకని మీకు ఇందాక చెప్పాను, మిథున రాశి పిల్లలు పుట్టారంటే ప్రశాంతంగా తల్లిదండ్రులు ఉంటారు ఫస్ట్, అది చేత అలా ఉంటుంది. రెండో విషయం, ఒకవేళ వీళ్ళకన్నా అన్నదమ్ములు ఉండొచ్చు, వీళ్ళకన్నా అక్కలు ఉండొచ్చు, అన్నలు ఉండొచ్చు, వీళ్ళు చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వీళ్ళు పెద్దవాళ్ళకి సలహాలు ఇవ్వగలుగుతారు. అంటే అన్నయ్య ఉన్న అక్క ఉన్నా కూడా అనమాట. అంటే మెచ్యూరిటీ, ఒక తెలియని పెద్దరికం వీళ్ళలో ఉంటుంది అంతర్లీనంగా. అలానే చిలిపి చేష్టలు ఉండవా, అల్లరి ఉండదా, బేభత్సంగా ఉంటుంది. అయితే మితిమీరిన అల్లరి కానీ, మితిమీరినటువంటి వికారం కానీ ఉండదన్నమాట. అల్లరి చేస్తారు, అల్లరి చేయకుండా ఉండరు, కానీ ఆ అల్లరికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు వరకు అల్లరి చేయడం, హద్దు వరకు వ్యవహారం చేయడం తప్ప దాటిపోయాక ఇంకా ఆపేస్తారు. అలాంటి లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ తోటి కానీ అందరితోటి బాగా కలుస్తారు. రెండోది ఏంటంటే వీళ్ళ దగ్గర మనసు విప్పి మాట్లాడగలుగుతారు అందరూ కూడా. అంటే అవతల వాళ్ళ సీక్రెట్లన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. కారణం ఏంటంటే ఒక తెలియని ఆప్యాయత. ఒక వ్యక్తి కూర్చొని మాట్లాడితే వాళ్ళ కష్ట సుఖాలని వీళ్ళు పంచుకుని సలహాలు ఇస్తారు. అందుకని ఏం చేస్తారంటే చాలామంది వీళ్ళతోటి వాళ్ళ మనసులో ఉండే కష్ట సుఖాలని పంచుకుని నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఎందుకంటే వీళ్ళు మంచి నిర్ణయాలు ఇస్తారు, ఏదో నోటుకు వచ్చి చెప్పకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళకి సజెషన్స్ ఇస్తారు. కాబట్టి వీళ్ళ మాటలు వింటే ఎవరైనా బాగుపడతారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. వీళ్ళ జీవితంలో ఎక్కువ భర్తకు మేలు చేస్తారు వీళ్ళు. పెళ్ళైన తర్వాత భర్తకి చేదోడు వాదోడుగా వెన్నుదండుగా ఉండగలిగేటటువంటి లక్షణం వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకి ప్రేమ విపరీతము. అది ఎంత ప్రేమ అంటే అవతల వాళ్ళ కోసం త్యాగము చేయగలరు, దేన్నైనా సరే. అది ఉద్యోగాలని, జీవితాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని కూడా త్యాగం చేసేటట్టు పరిస్థితి ఉంటుంది. అంటే నమ్మితే, ఇష్టపడితే ఎంతకైనా తెగిస్తారు. నచ్చలేదు అంటే అసలు వాళ్ళ జోలికే వెళ్ళరు.
అలాగేంటంటే చాలా విపరీతమైనటువంటి ప్రేమతత్వం కలిగినటువంటి వాడు. సాధారణంగా మిథున రాశి మనం చూసుకోండి, ఆ మిథున రాశి యొక్క సింబలే భార్యాభర్తల మధ్య కలయిక, లేదా దాన్ని స్నేహం అనొచ్చు, కలయిక అనొచ్చు, ఆప్యాయత అనొచ్చు, ఎన్నో పేర్లు పెట్టచ్చు దానికి, సంగమం. సో స్నేహగుణం, మిత్రగుణం, ఎదుటి వాళ్ళతోటి ఎప్పుడూ ప్రేమతోటే మెలుగుతారు వీళ్ళు. అంటే వీళ్ళకి మనుషులు కావాలి, ఒంటరిగా ఉండడం కానీ లేదా ఒంటరితనం కానీ అసలు కోరుకోరు. ఉంటే నలుగురితోటే ఉండాలి. నలుగురితో 10 మంది లేకపోతే వీళ్ళకి తోచదని చెప్పచ్చు. ప్రయాణానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నలుగురిని వెంటేసుకుని వెళుతూ ఉండాలి. అలాగా స్నేహగుణం బాగా వ్యవహారం చేస్తారు. అందుకనే వీళ్ళకి ఇరుగు పొరుగు వారితో స్నేహం ఉంటుంది, కుటుంబంలో స్నేహం ఉంటుంది, అన్నదమ్ములతో అక్క చెల్లెలతోటి మైత్రి చాలా బాగుంటుంది, కుటుంబ సభ్యులందరితోటి కూడా ఇష్టంగా మెలగలుగుతారు. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా వీళ్ళతో ఫ్రీగా మాట్లాడగలుగుతారు. అలాంటి ప్రత్యేక లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళకి ఉద్యోగం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఉద్యోగం మీద, ఉద్యోగం చేయాలని తాపత్రయం ఆడవాళ్ళకి కూడా బాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చదువు బాగా చదువుతారు, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటివి వాటికి సంబంధించిన చదువుల్లో బాగా ఆరితేరతారు అని ఖచ్చితంగా చెప్పచ్చు. అందుకనే వీళ్ళ ఈ రాశిలో వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో బాగా సక్సెస్ అవుతారు. టీచింగ్ ఫీల్డ్ ఒకటి, లెక్చరర్స్ ఫీల్డ్ ఒకటి, ట్యూషన్ ఫీల్డ్ ఒకటి, ఇలాగ కంప్యూటర్ కోర్సులు, ఇలా రకరకాల వాటిలో బాగా ఆరితేరతారు. కోడింగ్లు కానీ, చార్టెడ్ అకౌంటెంట్లు కానీ, లేకపోతే కనుక దీనికి సంబంధించిన వాటిల్లో కానీ పరిశోధనాపరులుగా కూడా స్త్రీలు ఉండగలరు. ఎన్నో రకాల పరిశోధనలు చేయగలిగే టాలెంట్ వీళ్ళకు ఉంటుందని చెప్పచ్చు. ఐక్యూలో వీళ్ళు చాలా బాగా ఉన్న కారణం చేత. కాకపోతే ఏంటంటే వీళ్ళకు కూడా జీవితంలో స్నేహితుల వల్ల నష్టం ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. స్నేహితులు అవ్వచ్చు, కొంతమంది వ్యక్తులు అవ్వచ్చు, తెలియకుండానే వీళ్ళ జీవితంలోకి వచ్చి సైకలాజికల్గా వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అదే అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు కూడా అవ్వచ్చు. యుక్త వయస్సులో ముఖ్యంగా, చిన్నప్పుడు కూడా ఉంటుంది కానీ యుక్త వయస్సులో బాగా ఏంటంటే కొంతమంది అమ్మాయిలు వీళ్ళ జీవితంలోకి వచ్చి వీళ్ళకి లేనటువంటి చెడు అలవాట్లను అలవాటు చేయడం కానీ, చెడు ఆలోచనలు కలగజేయడం కానీ, ఏదో రంగా వీళ్ళని తప్పుడు దోవలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు స్త్రీల వల్ల జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు సాధారణంగా ఏంటంటే అమ్మాయిల దగ్గర వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితులన్నీ చూసి ఒక ఏజ్ వచ్చేదాకా, కాలేజ్ ఏజ్ వచ్చేదాకా చాలా బాగుంటారు వీళ్ళు. కానీ ఆ కాలేజ్ ఏజ్ వచ్చిన తర్వాత సమస్య ఏంటంటే వీళ్ళు శ్రద్ధగా చదువుకుంటూ ఉన్నా పక్కన అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ చాటింగ్లు చేస్తుంది అనుకోండి, దీనికి చూడాలనిపిస్తుంది. ఓ 4 రోజులు పోయిన తర్వాత తెలుసుకోవాలనిపిస్తుంది. క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎవరే ఆ పల్లావాడే చెప్తుంది, ఏంటి అని అడుగుతుంది. మొన్న అలా వెళ్ళాం, మొన్న ఇలా వెళ్ళాం, మొన్న అక్కడికి కలిసాం అనేసరికి లేనిపోయినటువంటి ఆలోచనలు వీళ్ళకి మొదలవుతాయన్నమాట. అంటే చెడు స్నేహితుల వల్ల, లేదా అవతల వాళ్ళే ఎంతసేపు చదువుతావు, వాడు ఎవడో నేను చూస్తున్నాడు చూడు, వాడు ఎవడో నేను చూస్తున్నాడు చూడు, అంటే ఇది వీళ్ళని రెచ్చగొట్టడం. నేను పాడైపోయాను కాబట్టి ఇది చదువుకుంటాం, దీన్ని కూడా పాడు చేసేద్దాం, మెల్లగా డైవర్ట్ అవుతారు. దీంతో ఏంటి, ఎవరికైనా సరే వాళ్ళని ఎవరైనా చూస్తున్నారో అన్నా పొగుడుతున్నారన్నా తెలియని ఉత్సాహం వస్తుంది. అలాగే 10 మందికి లేనిది నాకు, 10 మందికి ఉన్నది నాకు లేనిదంటే అది ఒక రకమైన ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వీళ్ళందరూ అబ్బాయిలతో మాట్లాడతారని, మాట్లాడలేకపోతున్నారనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఆ సమయంలో ఏంటి, వీళ్ళని చూసి వీళ్ళు కూడా పాడవుతుంటారు. అలాగా వీళ్ళు బాగున్నా పాడు చేసే అమ్మాయిలు పక్కన ఉండడం వల్ల వీళ్ళకి లేనటువంటి కోరికలను కలగజేయడం, లేని వ్యామోహాలను కలగజేయడం, వీళ్ళు వెళ్ళే తప్పుడు దారిలో ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం ద్వారా వీళ్ళు పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అందునే మీకు చెప్పాను, వీళ్ళు స్త్రీల వల్ల పాడవుతారు, పురుషుల వల్ల పాడవుతారు. కాబట్టి అబ్బాయిలతోటైనా సరే మైత్రి చేసేటప్పుడు కానీ, స్నేహం చేసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, వ్యవహారం చేసేటప్పుడు కానీ కంపల్సరిగా వీళ్ళు ఏదో ఒక సమయంలో లొంగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి విషయాలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అవునన్నా కాదన్నా కంపల్సరిగా వీళ్ళైతే మాత్రం ఎదుటి వ్యక్తులకి లోబడే పరిస్థితి అయితే ఒక సమయంలో వస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ దాటిపోయే పరిస్థితి అయితే వీళ్ళ జీవితంలో ఒక్కసారి కాదు 2-3 సార్లు యుక్త వయసులోనే జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఎంతో కాన్సన్ట్రేషన్ తోటి, ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉంటే తప్ప వీళ్ళు ఆ పరిస్థితిని దాటలేరు అని చెప్పచ్చు. ఎందుకంటే కంపల్సరీగా వీళ్ళ జీవితంలో యుక్త వయసులో ప్రేమ వ్యవహారాలు జరిగి తీరతాయి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఇష్టం ఉండదు ఈ రకంగా ఏదో ఎవరినో ప్రేమించి ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, లేకపోతే తెలియకుండా తప్పులు చేయడాలు సాధారణంగా ఇష్టం ఉండకపోయినా కాలం ప్రభావమో, పరిస్థితుల ప్రభావమో వీళ్ళు తెలియకుండానే ఆ మాయలో పడిపోతారు. మాయ, అది అదొక మాయ, ఆ వయసులో వచ్చే మాయ. ఆ మాయ వల్ల దాని నుంచి బయటపడే సమయంలో వీళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు మానసికంగా. కారణం ఏంటంటే మిథున రాశిలో ఉండే స్త్రీలకు ఉండే ప్రత్యేక గుణం, ఒకసారి ఇది నాది అనుకుంటే అది వాళ్ళు వదులుకోలేరు వీళ్ళు సులువుగా. అది తర్వాత అది చెడ్డదని తెలిసిన
వాడి వల్ల ఉపయోగం లేదని తెలిసిన, వాడు దుర్మార్గుడని తెలిసిన, వాడు మోసగాడని తెలిసిన, వీళ్ళు సైకలాజికల్గా వదులుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అది పెద్ద సమస్య అనమాట. సాధారణంగా ఎంత వ్యామోహానికి గురైనా అది నాకు మేలు కాదు, దానివల్ల నాకు కీడు ఉంది, అది లాంగ్ టర్మ్లో నిలబడదని తెలిసినప్పుడు ఎంత తొందరగా దూరం అయిపోతే అంత మంచిది. అంతే కదా, వదులుకుని వేరే వేరే ఆలోచన చేయగలగాలి. కానీ వీళ్ళు అలా చేయలేని పరిస్థితి, లొంగిపోయే పరిస్థితి. దానివల్ల వీళ్ళ జీవితంలో తొందరగా అలాంటి తప్పులు స్టెప్పులు వేయడం మాత్రం మంచిది కాదు. అది యుక్త వయసులో అవ్వచ్చు, వివాహానంతర జీవితంలో అవ్వచ్చు, ఎప్పుడైనా సరే ఈ ప్రభావాలు వీళ్ళ జీవితంలో తిరుగుతూనే ఉంటాయి. యుక్త వయసులో అయితే కాలేజీ పక్కన అమ్మాయిల వల్ల అవ్వచ్చు, ఉద్యోగాలు చేసేటప్పుడు పక్కన అమ్మాయిల వల్ల అవ్వచ్చు, ఏదో కారణంగా. అంటే కంపల్సరీగా ఈ వీళ్ళ వ్యవహారంలో స్త్రీల వల్ల చెడే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి, పురుషుల వల్ల కన్నా. పురుషుల వల్ల కూడా ఆయన కూడా. కాబట్టి మనం స్నేహం ఎవరితో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం వీళ్ళ జీవితంలో. కాకపోతే వీళ్ళకి ధర్మం, న్యాయం, పద్ధతి, గౌరవ మర్యాదలు చాలా ఇష్టం. కుటుంబ గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే పూజాది కార్యక్రమాలు బాగా చేస్తారు. వ్రతాలు, నోములు, దీక్షలు చాలా చేస్తారు. ఉపవాసాలని బాగా ఇష్టపడతారు. ఆలయ దర్శనాలు బాగా ఇష్టపడతారు. అలాగే పేరెంటాలకి వాటికి వీటికి బాగా ఎక్కువ శ్రద్ధ పెడతారు. అలంకారానికి బాగా శ్రద్ధ పెడతారు. అలాగే సౌందర్యం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అలాగే పరోపకారం యదం శరీరం, సేవాగుణం బాగా ఉంటుంది వీళ్ళకి. అంటే కొంతమందికి ఏంటంటే ఎవరన్నా ఇబ్బందులో ఉన్నారు, లేదా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదు, సేవ చేయాలంటే దగ్గరికి రారు. వీళ్ళు అలా కాదు. ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు, వీళ్ళు వాళ్ళకి సేవ చేయగలరు. బయట ఎవరైనా బాగా ఏదో దీనస్థితిలో ఉన్నారు, వీళ్ళు ఇంట్లో అది పట్టుకెళ్ళి పెట్టగలరు. అంటే వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే చేతికి ఎముక లేదంటారు చూసారు, అలాంటి లక్షణాలు వీళ్ళ స్త్రీలకు బాగా ఉంటాయి. చాలా గొప్ప విషయం. అంటే చెలిస్తారు, ఎదుటి వాళ్ళ బాధని చూసి చెలిస్తారు, కరిగిపోతారు వెన్నలాగా. ఎదుటి వాళ్ళు ఏదైనా బాగా దీనంగా ఉన్నారు అంటే తెలియకుండానే వీళ్ళు పెట్టేస్తారనమాట. అలాంటి ప్రత్యేక లక్షణాలు, సేవాగుణం, సేవా తత్పరత బాగా ఉంటుంది. అందునే వీళ్ళని అందరూ ఇష్టపడతారు. సాధారణంగా పెద్దవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళని. సాధారణంగా పెద్దవాళ్ళు ఎవరిని ఇష్టపడతారు? సాఫ్ట్గా మంచి గుణాలు ఉంటే పెద్దవాళ్ళు గమ్ముని అలాంటి వాళ్ళని ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీళ్ళకి ముసలి వాళ్ళు వీళ్ళు బాగా ఇష్టపడతారని చెప్పొచ్చు. కారణం ఏంటంటే వీళ్ళ పద్ధతి, గౌరవ మర్యాదలు అలా ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకి ఎంత పేరు తెస్తారో అత్తమామలకి అంత పేరు తెచ్చి పెడతారు వీళ్ళ గుణం వల్ల, మర్యాద వల్ల. ఎందుకంటే వీళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకి చక్కని మర్యాదలు చేస్తారు. వచ్చిన వాళ్ళని ఆళ్ళ పాలన చూడడం కానీ, వచ్చిన వాళ్ళని అయ్యో ఎప్పుడే వెళ్ళిపోతున్నారు ఏంటండి, 2 రోజులు ఉంటారనుకున్నాం అని ఇప్పుడు రోజులు ఎవరు అంటలేదు. అదే కదా. కానీ వీళ్ళు అలా అనడమే కాదు, అంటే పైకి అనడం వేరు, మనసులో అనుకోవడం వేరు. అంతే కదా, పైకి అంటాం, లోపల పోరా బాబు గమనం వెళ్ళిపోతుంది, అయ్యో వెళ్ళిపోతారా అంటారు. అలా కాకుండా వీళ్ళు నిజంగా ఆప్యాయతగా చూస్తారు. ఎవరైనా వచ్చారనుకోండి, 2 రోజులు ఉంటే బాగుండని ఆప్యాయత, ఆ ప్రేమలు ఉంటాయి. ఆ పాతకాలం ప్రేమలు, ఆ మంచి లక్షణాలు వీళ్ళలో ఉండడం వల్ల కల్మషం లేని మనుషులు అని చెప్పచ్చు. అంటే మోసం చేసేయడాలు, దొంగగా మాట్లాడారు ఉంటాం. నిజంగా నచ్చలేదు అనుకోండి, నేను నచ్చలేటే చెప్పేస్తారు, నీ పద్ధతి నాకు నచ్చలేదు తప్ప రాజీ పడే ప్రసక్తి అయితే ఉండదు వీళ్ళ దగ్గర. అలాగే వీళ్ళకి వివాహాలు చాలా తొందరగానే జరుగుతాయి, లేదా కొంచెం లేట్ అయినా అవుతూ ఉంటాయి వీళ్ళ జీవితంలో. కాబట్టి వివాహం విషయంలో వీళ్ళకి ఎక్కువ ప్రతిబంధకాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మ్యారేజ్ విషయంలో మాత్రం వీళ్ళు కంపల్సరీగా జాతకాలు చూపించుకుని, ఏదో కుజ దోషాలు ఉన్నాయా, షష్టాష్టగా ఏదైతే దోషాలు ఉన్నాయో అవి చూపించుకునే పెళ్ళిళ్ళు చేసుకోవాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే కనుక వీళ్ళకి మంచి భర్తలు రావడం, మంచి లైఫ్లు రావడం జరుగుతుంటాయి. కాబట్టి వీళ్ళకి మంచి భర్తలు రావడంతో పాటుగా సత్సంతాన యోగ్యత ఉంటుంది. సంతానం పట్ల చాలా వ్యాకులత ఉంటుంది, పిల్లల పట్ల ఇష్టం బాగా ఉంటుంది, పిల్లలని చాలా బాగా పెంచుతారని చెప్పచ్చు. క్రమశిక్షణగా పెంచడం కానీ, పిల్లల పట్ల ప్రేమానురాగాలు కానీ, పిల్లల కోసం త్యాగము చేయడం కానీ, పిల్లల కోసం ఎక్కువగా ఓవర్గా థింక్ చేయడం, ఆలోచించడం, ఇవన్నీ వీళ్ళలో బాగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళందరికీ బాగా వండి పెడతారు. ఇంటి పని, అలాగే కుటుంబ పని, వ్యవహారం పని బాగా చేయడంతో పాటుగా బయట పనులు కూడా అంతే నీట్గా చేయగలుగుతారు. అంటే బాధ్యత, ఇంట్లో వాళ్ళ పని ఎలా చేసుకుంటారో ఒక ఆఫీసులో అవ్వచ్చు, కార్యాలయంలో అవ్వచ్చు, అది కూడా బాధ్యతగా చేస్తారు. అందుకని మిథున రాశి స్త్రీలు మీకు ఎంప్లాయీలుగా దొరికినా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు ఏదో సగం చేసి వదిలేరు, శ్రద్ధగా చేస్తారు. చేసి అంతసేపు శ్రద్ధగా చేస్తారు. రాత్రి వేళ అవటం లేదు, నా వాళ్ళు రేపు చేస్తారని వదిలేస్తారు తప్ప మోసం అయితే మాత్రం ఖచ్చితంగా చేయరని చెప్పచ్చు. అలాగే వీళ్ళకున్నంత మనోధైర్యం కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఎవరికి ఉండదు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడు స్టెప్ వేయాలి. కంగారుగా స్టెప్పులు వేరు,
ఆలోచించి చెప్పేస్తారు. వేశారంటే వెనక్కి తిరిగి చూడరు. అంత మంచి బలంగా స్టెప్ వేయగలుగుతారు. సాధారణంగా గొడవల జోలికి వెళ్ళరు. గొడవలంటే అసలు ఇష్టం ఉండదు వీళ్ళకి. కానీ వీళ్ళతో ఎవరైనా గొడవ పడ్డారా వారి జీవితం అయిపోయినట్టే. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా అటాక్ ఉండదు వీళ్ళది. ఎప్పుడు ఎక్కడ దెబ్బ కొట్టాలో ఆలోచించి సమయానికి దెబ్బ కొడతారు. చూడండి, ఒక్కొక్కసారి ఏంటంటే శత్రువుకి శత్రువు మిత్రుడు మనకు అవుతాడు చూసారా. అలాగే ఏంటంటే శత్రువుకి శత్రువు ఎవరు తెలుసుకుని వాళ్ళతో మిత్రత్వం చేసి వాడితో వీడు కొట్టించడం. డైరెక్ట్ అటాక్ ఉండదు, ఇంటర్నల్గా వేరేగా ఉంటుంది అనమాట. అలాగా అనేక తెలివితేటలతోటి శత్రువుడు దెబ్బ కొట్టగలరు. కాబట్టి దురదృష్టం ఏంటంటే వీళ్ళకి విపరీతమైన నరదిష్టి, నరఘోష, ఈర్ష్య, ద్వేషము, అసూయ, పరమ విపరీతమైన దిష్టి వీళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అందరిలోనూ పేరు తెచ్చేసుకుంటూ ఉంటారు, అందరూ వీళ్ళు మెచ్చేసుకుంటూ ఉంటారు. అది చూసి ఓర్వలేని వారు ఇంట్లో వాళ్ళే, కుటుంబ సభ్యులే, కావలసిన వాళ్ళే ఉంటూ ఉంటారు కూడా. బంధువుల్లో కూడా అంతే. వీళ్ళకి బంధువుల్లో కూడా పైకి నవ్వుతూ మాట్లాడిన వీళ్ళతోటి వెనకాల వీళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం, లేనిపోని క్రియేట్ చేయడం చేస్తూ ఉంటారు. అది వీళ్ళకి నచ్చదు స్వతసిద్ధంగా. ఎందుకంటే వీళ్ళు అలా ఉండరు కదా. వీళ్ళు అలా ఉండక వీళ్ళకి అలా నచ్చక వాళ్ళతో ఎక్కువ కలవలేక వ్యవహారం చేస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి అలాంటి ప్రత్యేకమైన లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. వీళ్ళకి ఎలాంటి జీవిత భాగస్వామి వస్తారు గురుగారు? వీళ్ళకి చాలా మంచి జీవిత భాగస్వామి రావాలి. అసలు రావాలి అంటే అదే చెప్తున్నాం కదా, జాతకంలో బలం, సమయానికి వివాహం జరగాలి. అలాగే ప్రేమ వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. ఆ రెండు విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని పెద్దలు కూడా గుర్తించినప్పుడు జాతకాలు సరిగ్గా చూసి వివాహాలు చేస్తే వీళ్ళ జీవితానికి మాత్రం చాలా మంచి భాగస్వామి అయితే వస్తాడు సహజ సిద్ధంగానే. అంతేకాదు వీళ్ళకు కూడా విదేశీయాన యోగ్యతలు, విదేశాల్లో సెటిల్ అవ్వడాలు, విదేశాల్లో ఎక్కువగా ఉద్యోగాలు చేయడాలు, విదేశాల్లో పార్ట్ టైం జాబులు చేయడాలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు బాగా చేయగలుగుతారు. ఎక్కువ ఏ రంగంలో చూస్తామంటారు వీళ్ళని? ముఖ్యంగా మిథున రాశి వారు కదా, మిథున రాశి వారు టీచింగ్ ఫీల్డ్లో బాగా ఎక్కువ చూస్తాం మనం. వీళ్ళకి మేధస్సు, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా. అలాగే ఇందాక చెప్పినట్టుగా అకౌంటెంట్ సెక్షన్స్లోను, కంప్యూటర్ కోడింగ్ సెక్షన్లో కానీ, లేదా ఆర్ట్స్, అలాగే సైంటిఫికల్ పరమైనటువంటి టెంపర్మెంట్లో కానీ, టెక్నాలజీ పరంగా కానీ, లేకపోతే ఎడిటింగ్ వర్కులు కానీ, లేదా ఇలాగ యూట్యూబ్ పరమైనటువంటి ఛానల్స్ రన్ చేయడం కానీ, అలాగే వీటికి సంబంధించినటువంటి వాటిలో మళ్ళీ ఎడ్యుకేషన్ పరంగా అన్నిట్లోనూ కూడా బాగా ప్రావీణ్యులు అవుతారు. ముఖ్యంగా గవర్నమెంట్ జాబులకి ఎక్కువగా బాగా ప్రిపేర్ అవ్వగలుగుతారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ జాబులు వీళ్ళకి బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. దానికి సంబంధించిన వాటిలో కూడా వీళ్ళు బాగా ప్రావీణ్యులు అవుతారని చెప్పచ్చు. త్వరగా సెటిల్ అవుతారు, చాలా త్వరగా సెటిల్ అవుతారమ్మా. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా చెప్తున్నాను కదా, వీళ్ళకి మల్టిపుల్ టాలెంట్ స్కిల్స్ విపరీతంగా ఉన్న కారణం చేత సాధారణంగా ఫెయిల్ అవ్వరు. తక్కువ శాతమే వీళ్ళలో సక్సెస్ లేని వాళ్ళని చూస్తాం. జాతకంలో ఏదో బాగా దరిద్రం ఉంటే తప్ప సాధారణంగా వీళ్ళు ఏంటంటే ఎక్కువ మంది మిథున రాశిలో వాళ్ళు సక్సెస్ఫుల్గానే చూస్తూ ఉంటాం. సినిమాల్లో ఉంటారు వీళ్ళు, అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయంగా కూడా ఇందులో బాగా సక్సెస్ అవుతారు. వీళ్ళు పంచాయతీ ఎలక్షన్కి పోటీ చేసినా, ఎంపీటీసీ, జడ్పీటీసీ పోటీ చేసినా, ఎమ్మెల్యేలుగా చేసినా కూడా వీళ్ళకి మెజారిటీ బాగా ఉంటుంది. కారణం ఏంటంటే రాజకీయ చతురత బాగుంటుంది వీళ్ళది. అంటే శత్రువుని ఎలా కొట్ట చెప్పాను కదా, శత్రువుని ఎలా దెబ్బ కొట్టాలో వీళ్ళకి తెలుసు, ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో వీళ్ళకి తెలుసు. దాంతో పాటుగా ఎప్పుడు స్టెప్ వేయాలి అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే ఒక చెస్లో చూడండి, ఎప్పుడు ఎక్కడ స్టెప్ ఎలా వేస్తే అవతల వాడు దెబ్బ కొట్టచ్చో అలాగే వీళ్ళు కూడా చూసి 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 దెబ్బ కొట్టగలిగే స్థితి ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో విపరీతంగా రాణిస్తారు. సినిమా, టీవీ, మీడియా రంగాల్లో కూడా బాగా రాణిస్తారు వీళ్ళు. అలాగే డైరెక్టర్లుగా రాణిస్తారు వీళ్ళు. ఆ తర్వాత రచయితలుగా వీళ్ళు బాగా రాణిస్తారు. అలాగే విపరీతమైనటువంటి ఆర్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్ వీటిలో బాగా రాణిస్తారు. వీళ్ళకి కలర్ సెలెక్టింగ్ చాలా బాగుంటుంది వీళ్ళది. వీళ్ళు ఎంచుకునే కలర్స్ అన్ని కూడా బాగా ఎంచుకోగలుగుతారు. కాబట్టి వీళ్ళకి సెలక్షన్స్ చాలా బాగుంటాయి వీళ్ళకి. కాబట్టి దానికి సంబంధించి కాస్ట్యూమ్ డిజైనర్లుగా వీళ్ళు బాగా రాణిస్తారు. డ్యాన్సర్లు గాను, సింగర్లు గాను బాగా రాణిస్తారు. విపరీతమైనటువంటి మల్టిపుల్ టాలెంట్లు, స్కిల్స్ బాగా ఉంటాయి. రెండోది చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్, వీళ్ళకి స్పోర్ట్స్ కళల పట్ల, స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. యాక్టివ్గా ఉంటారు అన్నమాట వీళ్ళు బాగా. కాబట్టి చలాకీతనం, హుందాతనం ఇవన్నీ విపరీతంగా ఉంటాయి వీళ్ళలో. వీళ్ళు కారు డ్రైవింగ్లు నేర్చుకోగలరు, బైకులు డ్రైవింగ్లు నేర్చుకోగలరు, బాగా డ్రైవులు చేయగలుగుతారు, లాంగ్ జర్నీలు బాగా చేస్తారు, ప్రయాణాలు బాగా ఇష్టపడతారు, యాత్రలకు బాగా తిరుగుతారు, ఎక్కువగా ఓర్పు సహనంతో ఉంటారు. అలాగే ముఖ్యంగా ఏదైనా శుభకార్యాలు జరిగాయి అనుకోండి, వీళ్ళు ప్రత్యేకంగా సగం శుభకార్యాన్ని వీళ్ళు నెత్తి మీద పెట్టి మూసేస్తారు అన్నమాట. అంత కష్టపడతారు, కష్టపడేటప్పుడు అంత కష్టపడతారు. అలానే వీళ్ళలో లేజినెస్, బద్ధకం ఉండదా అంటే ఖచ్చితంగా లేజినెస్, బద్ధకం ఉంటుంది. కానీ వీళ్ళ బద్ధకము, వీళ్ళ లేజినెస్ ఎలా ఉంటుందయ్యా అంటే కనుక, ఓ గంట బద్దకించారా దాని ప్రభావం తర్వాత చాలా యాక్టివ్గా ఉంటారని చెప్పచ్చు.
ఎందుకంటే ఆ బద్దకించిన సమయంలో వీళ్ళని ఎన్నిసార్లు తిట్టుకుంటారో అర్థం లేదు ఇంకా. ఓకే. చిచ్చి అనవసరంగా పడుకున్నాను, అనవసరంగా కూర్చున్నాను, పని ఉందే, పని చేసుకోవాలి, చేసి ఎంత పని వేస్ట్ చేస్తేనే అనుకుని వీళ్ళు తిట్టేసుకుని ఆ తర్వాత చాలా యాక్టివ్గా ఉంటారని చెప్పచ్చు. కాబట్టి వీళ్ళలో యాక్టివ్నెస్ బాగా ఎక్కువ, అందుకనే వీళ్ళు ఎక్కువగా పని తత్వ పరులు కాబట్టి సక్సెస్ఫుల్ చాలా అవుతారని చెప్పచ్చు. హెల్త్ ఎలా ఉంటుంది గురుగారు? హెల్త్ విషయం బాగుంటుందమ్మా వీళ్ళకి, చాలా హెల్త్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా వీళ్ళకి కూడా ఏంటంటే సాధారణంగా కాళ్ళకి సంబంధించినటువంటి నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి, అలాగే బోన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. యుక్త వయసులో ఉంటాయి, మధ్య వయసులో కూడా నడుము నొప్పులు ఎక్కువగా వీళ్ళకి రావడం, మెడ నొప్పులు ఎక్కువగా రావడం, తలకాయ నొప్పులు ఎక్కువగా రావడం, లేదా దీనికి సంబంధించి రిలేటెడ్గా కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు సోకడం, ఇవన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి కేర్ బాగా తీసుకోవడం, పౌష్టికాహారాన్ని తినడం ఖచ్చితంగా చేయాలి వీళ్ళు. కాకపోతే వీళ్ళకి బిజినెస్ విషయం దగ్గరకు వచ్చేసరికి చాలా బిజినెస్లు చేయగలుగుతారు వీళ్ళు. ప్రధానంగా బిజినెస్సే అసలు విషయం మాట్లాడుకోలేదు మనం. ఎందుకంటే మిథున రాశిలో స్త్రీలకి, మిథున రాశికి రాశ్యాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి బుధుడు దేనికి కారకుడు? వ్యాపారాలకి కారకుడు. వీళ్ళకి ఉన్నంత బిజినెస్ మైండ్ ఎవరికి ఉండదని చెప్పచ్చు. అందుకనే వీళ్ళు సూచనలు సలహాలు బాగా ఇవ్వగలుగుతారు, వ్యాపారవేత్తలుగా ఎదగగలుగుతారు. మీరు నా ఉద్దేశం ప్రకారంగా కంపెనీలకి సీఈఓలుగా అవ్వగలిగే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించగలరు, ఫ్యాక్టరీలు స్థాపించగలరు, ఇండస్ట్రీలు పెట్టగలరు. చిన్నవి ఏం చేయక్కర్లేదు, వీళ్ళు భారీగానే చేయగలరు. వీళ్ళు భయపడితే తప్ప, భయపడకుండా ఎదరకు వెళితే, ధైర్యంగా ఎదరకు వెళితే చాలా తెలివితేటలుగా చేయగలరు. కారణం ఏంటంటే సాధారణంగా చాలామంది అనుకుంటారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలంటే మన దగ్గర బాగా డబ్బులు ఉండాలనుకుంటారు. అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఎవరైనా సరే. అది చాలా పెద్ద పొరపాటు. ఎప్పుడు కూడా బాగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడానికి మన దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరం అయితే లేదు. తెలివితేటలు, ధైర్యం, అలాగే నేక్నెస్, ఈ మూడు ఉండాలి. అంటే దీని అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మిథున రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి ఏదో చిన్న వ్యాపారం పెట్టాలి అనిపించింది అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? తన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా లోన్ తెచ్చుకుని వ్యాపారం పెట్టి దాన్ని కొన్ని రోజులు నడిపించి దాని మీద టాపప్ లోన్ తెచ్చి పెట్టుబడి పెట్టి దాని మీద ఇంకోటి ఏదో తెచ్చి పెట్టుబడి పెట్టి ఇంకో అడిషనల్ వ్యాపారం దీనికి అడిషనల్గా పెట్టి, అంటే ఏ రకంగా అప్పు పుడుతుంది, ఆ పుట్టినటువంటి అప్పుని ఎలా మనం ఇందులో పెట్టాలి, దాన్ని మళ్ళీ ఎలా రొటేషన్ చేయాలి. చెప్పారు కదా లెక్కలు దీనికి చాలా ముఖ్యం. లెక్కలు, మ్యాథమెటిక్స్, అలాగే సమయస్ఫూర్తి. మ్యాథమెటిక్స్, సమయస్ఫూర్తి, ధైర్యం, అలాగే వచ్చిన దాన్ని సద్వినియోగపరచడం ఉందనుకోండి, ఆ వచ్చిన పెట్టుబడిని డెవలప్ చేసి దాన్ని ఒకదాన్ని 10 చేయొచ్చు, 10ని 100 చేయొచ్చు. దానికి ఏమి మన దగ్గర డబ్బులు ఉండక్కర్లేదు. అర్థమైంది లేదా? మీలాంటి వాళ్ళని నా దాంట్లో పెట్టుబడి పెట్టు, నీకు షేర్ ఇస్తాను. ఇలాగా నలుగురిని పోగు చేసుకుని స్లీపింగ్ పార్ట్నర్స్గా పెట్టుకుని దాని ద్వారా వీళ్ళ వ్యవస్థను స్థాపించి బాధ్యతగా సక్రమంగా దాన్ని నిర్వర్తింపచేసి పెద్ద స్థాయికి వెళ్ళేటటువంటి పరిస్థితికి అర్హురాలు మిథున రాశి స్త్రీ అని చెప్పచ్చు. కాబట్టి అదే నేను ఏం చెప్తున్నానంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చిన్నదే చేద్దాం, చిన్న వ్యాపారం చేద్దామని కాకుండా మిథున రాశి స్త్రీలు అంటే అందరికీ మళ్ళీ సాగదలాగా మీకు అది అందరినీ దీంతో పోల్చకూడదు. మిథున రాశి స్త్రీలు అలా మేనేజ్ చేయగలరు. అది మేనేజ్ చేయలేరు అనుకోండి సర్వనాశనం అయిపోతారు. అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి అప్పుల పాలు అయిపోతారు. వీళ్ళు అలా కాదు, అక్కడ తెచ్చింది ఎంత పెడుతున్నావు, దాన్ని ఎంత వస్తుంది, అది ఎంత తీరుస్తున్నావు, ఆ రొటేషన్ ఎలా చేయాలి, ఇలాంటి స్కిల్స్ వీళ్ళకి బాగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు చేయగలరు పెద్ద వ్యాపారాలు, చిన్న స్థాయి నుంచి పెద్దగా ఎదగలరు. కాబట్టి వీళ్ళు అనేక రకాల వ్యాపారాలు చేయొచ్చు. అది కిరాణా రంగం అవ్వచ్చు, హోటల్ రంగం అవ్వచ్చు, ఫాస్ట్ ఫుడ్లు అవ్వచ్చు, శారీస్ బిజినెస్ అవ్వచ్చు, కుట్టుకులకు సంబంధించిన పని అవ్వచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళకి సంబంధించిన డెకరేషను, ఆర్గనైజేషను, మ్యారేజ్ బ్రోకర్లుగా ఉండొచ్చు, లేకపోతే కనుక ట్రాన్స్పోర్ట్ రంగము, లేకపోతే ఈ టూరిజం కూడా వీళ్ళకి బాగా సూట్ అవుతుంది. టూరిజం అంటే వీళ్ళకి బాగా ఇష్టం. టూరిజం రంగం అవ్వచ్చు, సర్వీస్ సెక్టార్లు అవ్వచ్చు, ఇలాంటి వాటిలో బాగా విపరీతంగా ప్రావీణ్యులుగా వీళ్ళు మంచి స్థాయికి వెళ్ళగలుగుతారని చెప్పచ్చు. అలాగే ముఖ్యంగా దీనికి సంబంధించి పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి పిండి వంటలు వండడాలు వాటిల్లో కూడా బాగా ప్రావీణ్యులు అవ్వగలుగుతారు. క్యాటరింగ్లో బాగా ప్రావీణ్యులు అవ్వగలుగుతారు. అలాగే బుక్స్, స్టేషనరీ, మెడిసిన్స్, సర్జికల్స్ ఇలాంటి వాటిలో బాగా ఎక్కువగా వీళ్ళు వ్యాపారాలు చేస్తే బాగా సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. ఇలా ఎన్నో రంగాలు ఉన్నాయి మిథున రాశి వారు సక్సెస్ అవ్వడానికి, చాలా ఉన్నాయి. అంతెందుకు వీళ్ళు ఫైనాన్స్ కూడా బాగా చేయగలరు. లేడీస్ కూడా ఫైనాన్స్ చేయొచ్చా అంటే ఎందుకు చేయకూడదు? ఏమీ లేదండి. ఈ రోజుల్లో ఏంటంటే రూల్స్ని బాగా స్ట్రాంగ్గా పెట్టుకుని సరైనటువంటి వ్యవస్థగా చేసుకోగలిగితే ఫైనాన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి సరైన ఆ షూరిటీ సంతకాలు పెట్టించుకుని పకడ్బందీగా చేసుకోవాలి తప్ప మొహమాటంగా చేయకూడదు. చేసినట్లయితే నష్టపోతారు. కానీ చాలా జాగ్రత్తగా ఫైనాన్స్ చేయగలిగితే ఫైనాన్స్ కూడా వీళ్ళు బాగా చేయగలుగుతారు. అలాగే ఆడవాళ్ళు ఉండొచ్చు, ఈ హోటల్స్ రూమ్స్ కట్టడం కానీ అలాంటి వాటిలో బాగా వీళ్ళు ప్రావీణ్యం సంపాదించుకుంటారు. కళ్యాణ మండపాలు కడితే
వీళ్ళకి బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే మ్యారేజ్కి రిలేటెడ్గా చేసేటటువంటి ఏ పనిలోనైనా సరే వీళ్ళకి బాగా యోగిస్తుంది. ఇలాగ ఇలాంటి రంగాల్లో బాగా వీళ్ళు ప్రావీణ్యులుగా ఎదగగలుగుతారు కాబట్టి ఈ రంగాలన్నీ బాగా సూట్ అవుతాయి. వీటికి సంబంధించిన వ్యాపారం వీళ్ళు బాగా చేయగలుగుతారమ్మా. అదే ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళు కొంతమంది ఏంటంటే కుదరక హౌస్ వైఫ్గా ఉండిపోతారు కదా గురుగారు. మీ మాటలు వింటే కనుక వాళ్ళకు కూడా ఉత్తేజం వచ్చి ఏదైనా కొత్తగా చేయాలి అని మళ్ళీ వాళ్ళ కెరీర్ మొదలు పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్. సో మిథున రాశి వాళ్ళకి ఇన్ని రకాల గుణగణాలు ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు మీరు. అవును. సో ఎవరైనా అలా హౌస్ వైఫ్గా ఉండిపోయినా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కెరీర్ని తప్పకుండా స్టార్ట్ చేసుకోవచ్చు. పోనీ నేను చెప్పింది అబద్ధమా అంటే కామెంట్లో వస్తాయి చూడండి. మీకు కామెంట్లో నేను చెప్పినవన్నీ మీకు ఉన్నాయా లేదా, ఆ ఆలోచనలు ఉన్నాయా లేదా, ఆ లక్షణాలు ఉన్నాయా లేదా, కామెంట్లో మాత్రం తెలియజేయండి ఖచ్చితంగా. ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ స్త్రీలకి లక్షణాలు ఉండి తీరతాయి, లేదంటే వాళ్ళు మిథున రాశి కాదని చెప్పుకోవచ్చు ఒక రకంగా. రెండోది భర్తతో వ్యవహారం ఎంత బాగుంటుందంటే ఇవిడికి అంటే అన్యోన్యత, విపరీతమైనగా భర్తని ప్రేమించడం, భర్త కోసం చాలా బాగా తన జీవితంలో ఉండే కొన్ని కోరికలు వదులుకోవడం కానీ, కన్వర్ట్ అవ్వడం కానీ, తిను మార్చుకోవడం కానీ చాలా బాగుంటుంది. అందుకని భర్తలు కూడా అదృష్టవంతులు, అన్నిటికన్నా పిల్లలు అదృష్టవంతులు. ఎందుకంటే పిల్లల్ని ఎంత బాగా చూస్తారో వీళ్ళు, వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టడం కానీ, వాళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చడం కానీ, వాళ్ళతో స్నేహంగా ఉండడం. ఫస్ట్ అందరి తల్లిదండ్రులు అలా ఉండరు, కొట్టేసి తిట్టేసి అరిచేసి అలా చేస్తారు. వీళ్ళు అలా కాదు. అంటే విద్యార్థుల్ని స్నేహంగా వాళ్ళని ఆలనా పాలనాతోటి మారుస్తారే తప్ప కండిషన్స్తో మార్చరు. దానివల్ల పిల్లల్ని బాగా చూస్తారు వీళ్ళు. ప్రేమ విపరీతంగా ఉంటుంది. పిల్లలకి ఏదైనా ఒక వస్తువు కావాలి అనుకోండి, వాళ్ళ నాన్నగారు కొన్నారు అనుకోండి, నేను కొనిపిస్తాను కంగారు పడకే అని ఆయన మూడు బాగున్నప్పుడు వాళ్ళు ఇది కొనిచ్చేస్తే పోయేదే ఉందండి, ఇదో ఫీల్ అవుతుంది కదా అని కన్విన్స్ చేసి, అంటే పిల్లలకి తండ్రికి మధ్య ఒక మీడియేటర్గా ఉండి జాగ్రత్తగా ఆ మేనేజ్మెంటే కావాలి కదా, అలా మేనేజ్ చేసుకోవడం. అలాగే ఇంట్లో కూడా ఎవరితో గొడవలు వచ్చినా, భర్తకి ఎవరితో గొడవలు వచ్చినా, భర్తకి ఏదైనా సమస్య వచ్చినా ఈవిడ మేనేజ్ చేయగలుగుతుంది. అందుకనే భర్త కూడా అదృష్టవంతుడు అంటున్నాను. అందుకని అలా అయితే దురదృష్టం ఏంటంటే వీళ్ళ విలువ ఎవరికీ తెలియదు. కూరలో కరివేపాకు టైపు. అందరూ కూడా ఏంటంటే సమయానికి ఈవిడ అవసరానికి వాడుకుంటారు. అన్ని తెలివితేటలు కావాలి, అన్నీ ఉండాలి. కానీ చివరికి వచ్చారు ఈవిడ క్రెడిట్ ఏం ఉండదు. చెప్పావులే, అప్పుడు చెప్పాను కాబట్టి ఇలా చెప్పావులే, నాకు తెలుసు ఆ విషయం, నేను అదే చేద్దాం అనుకున్నాను, ఏదో నువ్వు చెప్పావు కదా బాగుండదు నువ్వు అన్నాను అంటే నిజంగా వీళ్ళు చెప్పింది ఆచరించిన క్రెడిట్ వీళ్ళకి ఎవరు ఇవ్వరు. అది వీళ్ళ పెద్ద సమస్య. అలాగే వీళ్ళ జీవితంలో మైనస్లు కొన్ని ఉన్నాయి. చాలా జీవితంలో జాగ్రత్త పడవలసిన మైనస్లు ఏంటంటే, ఒకటి వీళ్ళు అన్నీ అనుకూలంగా ఉండి, అంటే సాధారణంగా భర్త అనుకూలంగా ఉండి కుటుంబం అనుకూలంగా ఉంటే కనుక వీళ్ళు సొంతంగా వ్యాపారాలు చేస్తే చాలా బాగా సక్సెస్ అవుతారు. చెయ్యాలని ఉత్సాహం ఉంటే కనుక. అది జాతకంలో లగ్నాలను బట్టి ఆధారపడి ఉంటాయి. లగ్నంలో ఏంటి దశమ స్థానం చాలా ముఖ్యం, వృత్తి స్థానం అవుతుంది అది. అలాగే ద్వితీయ స్థానం చాలా ముఖ్యం, కుటుంబ స్థానం అవుతుంది అది. స్త్రీలకి ఏ ద్వితీయ దశమ స్థానాల్లో బలాలుండి, అనుకూలమైన గ్రహాలుండి దశలు యోగించే సమయంలో కనుక వీళ్ళు కుటుంబం సపోర్ట్తో అవ్వచ్చు, వీళ్ళు అనుకున్నది అయితే బిజినెస్ ప్రారంభం చేసినట్లయితే కనుక వీళ్ళు ఏ బిజినెస్ చేసినా అద్భుతంగా రాణిస్తారు వీళ్ళు. కానీ టైమింగ్ చాలా ముఖ్యం. ఇందాక చెప్పాను కదా, ఆ ద్వితీయ దశమ స్థాన బలాలు నడుస్తున్న దశలు. అందుకే మాకు ఫోన్ చేస్తే మేము డేట్ ఆఫ్ బర్త్లో చూసి అవసరమైతే బాగుందా లేదా చెప్తాం, దాన్ని బట్టి ఎదరికి వెళుతూ ఉండొచ్చు. అలాగే కనుక వీళ్ళు స్టెప్ వేసినట్లయితే కనుక, జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక, అంటే జాతకంలో బలాన్ని చూసుకుని అడుగేసినట్లయితే స్ట్రాంగ్గా అసలు పడరు వీళ్ళు. కొంతమంది పడిలేస్తారంటారు చూసారా, వీళ్ళు పడరు. ఎందుకు పడరంటే వీళ్ళు వేసే స్టెప్ ప్రతిదీ చూసి చేదస్తగానే వేస్తారు. ఎందుకంటే చేసేది స్ట్రాంగ్గా వేస్తారు. కాబట్టి వీళ్ళు అవకాశం ఉంటే నాకు తెలిసి వీళ్ళు బిజినెస్లు చేయడం చాలా మంచిది. ఎందుకంటే బాగా సక్సెస్ అవుతారు. నాకెందుకు, మా ఆయన సంపాదిస్తున్నాడు కదా, మాకు ఆస్తి ఉంది కదా అనుకోకండి. అది అలా అనుకోకూడదు. ఇంచేత అంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశం అభివృద్ధి అవ్వాలంటే దేశంలో ఉండే ప్రతి మనిషి ఏదో ఒక స్కిల్ ప్రచారం చేయాలి. ఇప్పుడు భగవంతుడు మనకి ఎన్నో రకాల అద్భుతమైన లక్షణాలు ఇచ్చాడు, అద్భుతమైన స్కిల్స్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అవన్నీ? దాచిపెట్టుకుని తినేసి పడుకుంటామని కాదు, అవి వాడి ప్రపంచానికి ప్రయోజకత్వం కలగాలని. అందుకే చూడండి, ఒక మనిషిలో ఉండదు ఇంకొక మనిషిలో ఉండదు. అర్థమైందా? నేను బాగా మంత్రాలు చదవగలిగితే
మీరు బాగా మాట్లాడగలిగితే, అతను బాగా వీడియో తీయగలిగితే, అతను బాగా మెకానిజం చేయగలిగితే ఒక్కొక్కళ్ళు ఒక ప్రత్యేకమైన స్కిల్స్ ఉంటాయి. అంతే, అప్పుడు కంప్లీట్ అవుట్పుట్. అంతే కదా, కంప్లీట్ అవుట్పుట్ వస్తుంది. అలాగే ఏంటంటే ప్రపంచంలోని ప్రతి మనిషి దగ్గర ఒక్కొక్కడికి ఒక్కొక్క స్కిల్స్ రాశిని బట్టి అవ్వచ్చు, నక్షత్రాన్ని పడవచ్చు, మనం అనుకోని మాటలు. కానీ భగవంతుడు ప్రతి మనిషిలోనూ ప్రత్యేకతలు ఇచ్చాడు. కాబట్టి అది సంపూర్తిగా వాడవలసిన బాధ్యత మనకుంది సమాజం కోసం. కాబట్టి నీ దగ్గర డబ్బు ఉందా, ఐశ్వర్యం ఉందా అవన్నీ పక్కన పెట్టే. ఏమున్నా నీ వల్ల ఓ 10 మంది బతకగలగాలి, నువ్వు 10 మందికి ఉద్యోగాన్ని ఇవ్వగలగాలి. నువ్వు ఏదో నీవు జీవితంలో పుట్టావంటే నీ వల్ల ప్రపంచానికి ఎంతో కొంత ఉపయోగం ఉండాలి. అర్థమైందండి? అలాగే ఏంటంటే ఓ వ్యాపారం చేసో, ఓ వ్యవహారం చేసో, ఓ ఇన్నోవేషన్ చేసో, ఒకటి క్రియేట్ చేసో ఒక ఖాళీగా ఉండకూడదు. దానివల్ల ఏంటి, నీ డబ్బు ఉంది నిజంగానే సంపాదించగలి, కానీ నువ్వు సంపాదించి దానం చేయి, 10 లేని వాళ్ళకి పెట్టు, లేదా 10 మందికి ఉద్యోగాన్ని ఇచ్చినా కూడా సహాయం చేసినట్టే. స్కిల్స్ అని దాచుకోవద్దు. ఎందుకంటే మిథున రాశి ఆడవాళ్ళకి ఎన్ని స్కిల్స్ ఉంటాయో వాళ్ళకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. వీళ్ళకి ఏంటంటే ప్రయాణం చేస్తున్నా ఐడియాలు వచ్చేస్తుంటాయి, చూస్తున్నా ఐడియాలు వచ్చేస్తుంటాయి. ఇది ఎలా చేయొచ్చు కదా, ఇది ఎలా చేయొచ్చు కదా. పక్క వాళ్ళకి ఇస్తారు చక్కగా సలహాలు, వాళ్ళు పాటించవచ్చు కదా, పాటించారు. పక్క వాళ్ళకి 100 ఐడియాలు ఇమ్మనండి, వ్యాపారం గురించి, ఉద్యోగాల గురించి, కెరీర్ గురించి, ఏదైనా ప్రాబ్లం గురించి చెప్పమనండి, వీళ్ళు అద్భుతంగా ఐడియాలు ఇవ్వగలరు. చాట్ జీపీటీ ఐడియాలు ఇచ్చేసినట్టు ఇచ్చేస్తారు వీళ్ళు ఏంటి. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఐడియాలు వాడుకుంటారా అంటే వాడుకోరు. కానీ వాడుకున్నారా అద్భుతాన్ని క్రియేట్ చేయగలరు, ప్రపంచాన్ని మార్చగలరు అని చెప్పచ్చు. కాబట్టి అలాంటి ఇన్నోవేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి మిథున రాశి స్త్రీలు చక్కగా మీరు ఖచ్చితంగా వ్యాపారంలోకి రావచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, ఉద్యోగాలు చేస్తున్నా కూడా వ్యాపారంలోకి రావచ్చు, మల్టిపుల్ వ్యాపారాలు మీరు చేయగలుగుతారు. మీకున్న స్కిల్స్ ఎవరికీ లేవు. కాబట్టి చక్కగా రండి, ధైర్యంగా రండి, బాగా ఎదగండి, పెద్ద పెద్ద వ్యవస్థలు స్థాపించండి. తద్వారా మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి కూడా ఆసరాగా ఉంటారు. అంతేకాదు విదేశాల్లో కూడా వీళ్ళు సాధారణంగా ఎక్కువ శాతం విదేశాలు వెళ్తారు. వీళ్ళు విదేశాల్లో కూడా పెద్ద పెద్ద వ్యవస్థలు స్థాపించగలరు. వీళ్ళు విదేశాల్లో కూడా వివాహాలు బాగా జరుగుతాయి. వీళ్ళకి విదేశీ వ్యవహారాలు, లావాదేవీలు బాగా జరుగుతాయి, రాకపోకలు, ప్రయాణాలు, వ్యవహారాలు బాగా సాగుతాయి. కాబట్టి చాలా చక్కగా యోగిస్తుంది. విదేశాల్లో గృహయోగం వీళ్ళకి బాగా ఉంటుంది. వీళ్ళ పేరున ఒకటికన్నా ఎక్కువ వాహనాలు, ఒకటికన్నా ఎక్కువ గృహాలు కూడా ఉంటాయి. నగలు, అసలైన విషయం బంగారం, నగల పిచ్చి బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఆడవాళ్ళందరికీ ఉంటుంది, వీళ్ళకి ఒకరంత ఎక్కువ అని చెప్పచ్చు. అలాగే బంగారం బాగా దాస్తారు వీళ్ళు, బంగారం బాగా కొనుగోలు చేసుకోగలుగుతారు వీళ్ళు. బంగారం మీద ఎక్కువ కొదువు పెట్టే అవకాశాలు. ఇంకో సీక్రెట్ ఉంది, మగవాళ్ళు చూపించకండి ఈ వీడియో, ఆడవాళ్ళే చూడండి. లేదా ఈ విషయం పాజ్ చేసేయండి మగవాళ్ళ దగ్గర. ఆ మగవాళ్ళు తెలియకుండా డబ్బులు బాగా దాస్తారు వీళ్ళు. అది ఉండాలి గురుగారు, అవసరమైనప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు ఇస్తారు, అవసరమైనప్పుడు ఖర్చు పెడతారు. అసలు పెద్ద సీక్రెట్ ఏంటంటే మగవాళ్ళు తెలియకుండా డబ్బులు బాగా దాస్తారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవంటే ఏ మగవాళ్ళని నమ్మకండి. పొదుపు చక్రవర్తులు బాగా పొదుపు చేస్తారు, దుబారా చేయరు, దుబారా చేయనవరు. అలాంటి లక్షణాలు వీళ్ళ దగ్గర బాగా ఉంటాయి వీళ్ళకి. అది మంచి విషయమే గురుగారు, మంచి విషయమే కదా. గురుగారు వీళ్ళకి ఇంకా ఫైనల్ గా కలిసి వచ్చే రంగు కానీ వారం ఇవి తెలియజేస్తారు. తప్పకుండా అమ్మా. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఆకుపచ్చ రంగు, బుధుడికి సంబంధించి ఆకుపచ్చ రంగు కలిసి వస్తుంది. అలాగే మెరూన్ కలర్ బాగా కలిసి వస్తుంది, లేకపోతే కనుక గులాబీ రంగు బాగా కలిసి వస్తుంది. ఇవన్నీ బాగా కలిసి వస్తాయి. వారం గురుగారు, వారం బుధవారం బాగా కలిసి వస్తుంది, ఆదివారం బాగా కలిసి వస్తుంది. దైవారాధన గురుగారు, భగవంతుని ఆరాధన చేసేప్పుడు వెంకటేశ్వర స్వామివారిని కానీ, విష్ణుమూర్తిని కానీ, రాముని కానీ, కృష్ణుని కానీ, వైఖానసానికి సంబంధించిన దేవతలు బాగా పనిచేస్తారంటే మిగతా వాళ్ళు ఎవరు పనిచేయడానికి అది, కానీ వాళ్ళని బాగా ఎక్కువ ఆరాధన చేయడం. సప్త శనివారాల వ్రతం, సంకష్టహర చతుర్థి వ్రతం, 16 సోమవారాల వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతాలు లాంటివి చేసుకుంటూ ఉన్నా ఇంట్లో ప్రతిరోజు కూడా దీపం పెట్టుకోవడం, లలితా సహస్రం కానీ, విష్ణు సహస్రం కానీ ఒకసారి పారాయణ చేసుకోవడం రోజు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక వీళ్ళకి ఆపదలో వచ్చినప్పుడు భగవంతుడు ఆదుకుని తీరుతాడు. కాబట్టి ఏదో కష్టం వచ్చినప్పుడు పట్టుకుంటారు వీళ్ళందరూ దేవుళ్ళని, కష్టం వచ్చినప్పుడు మాత్రం తెగపారాయణలు చేసేస్తారు. ఇంకా 100 సార్లు, 10 సార్లు, 50 సార్లు. అది అవసరం లేదు, అలా చేయకూడదు. ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మనం బ్యాంక్ వెళ్ళి తెచ్చుకుంటున్నామంటే కారణం ఏంటి, ముందు బ్యాంకులో డబ్బులు వేసాం కాబట్టి, అవునా కదా. డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు సంపాదించడం మొదలెడతామా? అలా కాదు. అలాగే స్టాక్ ఉండాలి మనకి, అలాగే దైవ బలం కూడా స్టాక్ ఉండాలి. స్టాక్ ఉండాలంటే సమస్య వచ్చినప్పుడు ఏదో పూజలు చేయడం కాకుండా ముందు నుంచి మనం భగవంతుని పట్టుకుని ఏదో ఒక ఆరాధన, ఏదో ఒక జపం, ఏదో ఒక అనుష్ఠానం చేసుకుంటే అది ఆపదలో కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అది నేను చెప్పక్కర్లేదు మిథున రాశి వారికి, అనవసరంగా చెప్తున్నాను. ఎందుకంటే మిథున రాశి వాళ్ళు భక్తి తత్వపరులు, ఆల్రెడీ చేస్తూనే ఉంటారు, వీళ్ళు చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది.
ఓకే గురుగారు, చాలా విషయాలు అయితే మనం మిథున రాశి ఆడవాళ్ళ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మేమేమైనా పాయింట్స్ మిస్ అయ్యాము, లేకపోతే మీరు ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలి అన్న కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేకపోతే గురుగారి నెంబర్ ఇస్తున్నాము, మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.